చింతించుట పాపము. ఎవడైనా చింతించడం వల్ల మూరడు ఎక్కువ చేసుకోలేడు. ఎవరైనా రక్షించబడకపోతే మీ ఇంట్లో ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు ఉన్న దేవుడవు, నువ్వు ప్రార్థన వినే దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా, నేను నమ్ముచున్నాను నీ పాదాల దగ్గర చేరిన ప్రతి ప్రశ్నకు నువ్వు జవాబిస్తావని నమ్ముచున్నానయ్యా, మనఃపూర్వకంగా నమ్ముచున్నాను ప్రభువా, సంకోచం లేకుండా సందేహపడకుండా నమ్ముచున్నానయ్యా. అంతే, దేవుని పాదాల దగ్గర పెట్టి ఇంకా దాని గురించి ఆలోచించడం మానేయాల. అంతే, సింపుల్. ఈ సంవత్సరంలో మీరు ఈ పని చేయండి. చింతించబాకండి, దేని గురించి బాధపడబాకండి, ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయబాకండి. ముందు దేవుని యొక్క క్రియలను మనం వివరించాలా. మనము మీ జీవితాల్లో చేసిన సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అలాగనే ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు ఒక మనిషిలో నుంచి బయటకి వస్తున్నాయి. పర సంబంధమైన వరాలు, పరలోక సంబంధమైన వరాలు, పరిశుద్ధుడు చేసే అద్భుత కార్యాలు, స్వస్థతలు, దెయ్యాల నుంచి విడుదల, ఇవి యేసయ్య చేసే క్రియలు, యేసయ్య చేసే కార్యాలు ఒక వ్యక్తిలో నుంచి కనపడుతున్నాయి. యేసయ్య ఆ వ్యక్తిలో నుంచి కనపరుచుకుంటున్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తి కూడా మీరు ప్రేమను కనపరచాలా, తెలియచేయాలా. అమ్మా, మీ ద్వారా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. జ్ఞాపకం పెట్టుకోవాలా, దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలా, దైవజనుడిని జ్ఞాపకం పెట్టుకోవాలి, దైవజనురాల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, తెలియచేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలా. ఈరోజు చాలామంది జీవితంలో కృతజ్ఞత లేదు, ఇది పెద్ద లోపం. కృతజ్ఞత లేనివారు శాపగ్రస్తులు అవుతారు. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో ఆశీర్వాదానికి పాత్రులుగా ఎంచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్పండి అని అంటే ఏదో భజన కార్యక్రమాన్ని చెప్పమని చెప్పడం అలా, భజన చేయమని చెప్పడం అలా, కానీ దేవుణ్ణి మహిమపరచండి అని చెప్తున్నా. సాక్ష్యము అంటే దేవుణ్ణి గణపరచడం. రాసుకోండి, ఇది కూడా. సాక్ష్యము చెప్పడం అంటే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం. కనుక కృతజ్ఞత కలిగిన వారు సాక్ష్యము చెప్తారు. చూడండి, సమరయ్య స్త్రీ కృతజ్ఞత కలిగిన వ్యక్తి. తన హృదయములో పాప భారమును తొలగించబడినప్పుడు, తన హృదయంలో నెమ్మది సమాధానం కలిగినప్పుడు కృతజ్ఞత అనేది ఏమి చేసిందంటే పరుగులు తీసింది సమరయ్య పట్టణానికి. పరుగులు తీసి మెస్సయ్యను కలిశాను. మెస్సయ్య ఉన్నాడు. కృతజ్ఞత లేని వారు శాపగ్రస్తులు, కృతజ్ఞత కలిగిన వారు ఆశీర్వాదానికి పాత్రులు. ఈరోజు చాలా మందిలో ఎందుకు వారి జీవితము పతనమైంది అంటే కృతజ్ఞత లేకపోవడమే. పరిశుద్ధ గ్రంథములో బ్రతుకుబాట అరువుకున్నా, బయటికొకలా బ్రతుకుతున్నా, పరిలేని నన్ను చేరి భ్రమ నుండి వేరు చేసి యేసయ్యా నన్నే భరించావా. యేసయ్యా నాకై బలయ్యావా. దోషినైనా నన్నే ప్రేమించావా. దరిలేని నన్ను నీ దరి చేర్చావా. ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా, నేనేమైపోతున్నా.